హాయ్ నమస్తే, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఏంటి చిట్టి చిట్టి అరిసెలు అనుకుంటున్నారా? కాదండి, ఇవి అరిసెలు కావు. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి వేయడానికి, అలాగే టీ టైమ్ స్నాక్గా కూడా మైల్డ్ స్వీట్నెస్తో సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల వరకు చిక్కని పాలు వేసుకోండి. ఇప్పుడు ఈ పాలు కొంచెం వేడెక్కి గోరువెచ్చగా అయినప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేయండి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇది కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా మిల్క్ పౌడర్ బాగా కరిగిన తర్వాత పాలు మరగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు షుగర్ని, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. షుగర్ బాగా కరిగి పాల క్వాంటిటీ తగ్గేంత వరకు కూడా ఇలా చుట్టూ ఉన్న మేగల్ని పాలల్లో కలుపుతూ ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద తీసేసి ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు బియ్య పిండిని వేయండి. ఇలా బియ్య పిండి వేసిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇదంతా కూడా ఉండలు లేకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా పాలు వేడిగా ఉన్నప్పుడే ఈ బియ్య పిండి, గోధుమ పిండి 2 కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఇది కొంచెం చల్లబడుతుంది. మన చేతికి తాగగలిగే వేడి ఉన్నప్పుడు దీన్ని కొంచెం సాఫ్ట్గా గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకండి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా అయిన తర్వాత దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పార్ట్ని ఇలా తీసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి నువ్వులు తీసుకుని మనం ఏదైతే పిండి ముద్ద తీసుకున్నామో దీన్ని ఈ నువ్వులు బాగా అద్దేటట్లు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా నువ్వులు బాగా అద్దిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చపాతీ చేసే పీట మీద పెట్టి మనం చపాతీ ఎలా అయితే రోల్ చేస్తామో ఆ విధంగా కొంచెం మందంగానే ఇలా రోల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు పీటకి పిండి స్టిక్ అవుతుంది అనుకుంటే కనుక పీటకి కొంచెం ఆయిల్ రాసి అప్పుడు ఇలా ఒత్తుకోండి. మనం చేసే స్నాక్ ఐటమ్ ఒకటే సైజులో రావడం కోసం ఒక మూత తీసుకుని ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్లు ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ చుట్టూ ఉన్న పిండిని పక్కకు తీసేయండి. దీన్ని మళ్ళీ ఇంకోసారి రోల్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ మాత్రం మందంగా ఉండేటట్లు ఇలా ఒత్తుకోవాలి. మనం చేసిన పిండితో ఇలా అన్నీ కూడా ఇలా ముందరే రెడీ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఈ ఆయిల్ని బాగా ఎక్కువ మరిగించకూడదండి. కొంచెం మరిగింది అనుకున్న తర్వాత ఇలా చిన్న పిండి ముద్దను వేసి చూడండి. దాని అంతటా అదే పైకి వస్తున్నప్పుడు అప్పుడు మనం చేసుకున్న ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల పాటు వెయిట్ చేసి ఈ ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు వీటిని టర్న్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇవి అస్సలు ఆయిల్ ఏమీ పీల్చుకోవండి. అలాగే వారం రోజుల పాటు ఏమాత్రం పాడవకుండా చాలా బాగుంటాయి. మైల్డ్ స్వీట్నెస్తో చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లల స్నాక్గా కానీ కాకుండా పెద్దవాళ్ళ టీ టైమ్ స్నాక్గా కూడా ఇవి వాడుకోవచ్చు.